అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కూర్మనపాలెం కూడలిలో ఈ నెల 11న ముగ్గురు మహిళా దార్శనికుల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు వేడుకకు సంబంధించి గోడ పత్రికను విజ్ఞాన కేంద్రం ఫౌండర్ కేబీఆర్ అంబేద్కర్ కార్యదర్శి గుంజ చింతయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నట్లు తెలిపారు. విగ్రహాలను ప్రతిష్ఠించి వారి త్యాగాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. సమావేశంలో మత్తి జవహర్నాథ్, కాకర్లమూడి బోసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తారీఖు శనివారం సాయంత్రం పూలే అంబేద్కర్ జయంతి సందర్భంగా అదే సందర్భంలో ఇక్కడ ఇంకా మహిళా మండలి యొక్క విగ్రహాలు కూడా ఆవిష్కరణ ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, ఇంకో వ్యక్తి ముఖ్య అతిథి విశిష్ట వ్యక్తిగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు బాలయోగ్ గారి తనయుడు హరీష్ మాధుర్ గారు, గంటి హరీష్ మాధుర్ గారు వస్తున్నారు. ఆ కార్యక్రమం 6 గంటలకు స్టార్ట్ అవుద్ది. ఆ కార్యక్రమం అందరూ కూడా ప్రెస్ వారు, పత్రికల వారు అందరూ కూడా, మీడియా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుస్తాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి అదే రోజున పూలే గారిది, అంబేద్కర్ గారి జయంతులు కలిపి చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం అయితే అంబేద్కర్ గారి జయంతి ముందు రోజు చేస్తాము. ఈ సంవత్సరం మాత్రం పూలే గారి జయంతి రోజున అంబేద్కర్ గారిది, పూలే గారిది కలిపి చేస్తాము. ఈ సందర్భంగా ఇంతవరకు 5 విగ్రహాలు పెట్టాము. 2014, 2016 ప్రాంతంలో పెట్టాం. అవన్నీ పురుషులవి. అంటే బుద్ధుడు, పూలే, బిర్సా ముండా, అలాగే మహాకవి జాషువా, వీళ్ళందరూ కూడా పురుషులే పెట్టాము. కంపల్సరీగా మనలో సగం, అంటే మన జనంలో సగం ఖచ్చితంగా మహిళలు కాబట్టి మహిళా ఆదర్శనీయులను కూడా విగ్రహాలు పెట్టాలనే ఆలోచన వచ్చి మనకి మహిళా ఆదర్శమూర్తుల యొక్క విగ్రహాలను పెట్టబోతున్నాం. వారు ఎవరంటే సావిత్రిబాయి పూలే గారు, అట్లాగే మాతా రమాబాయి అంబేద్కర్ గారు, మతిమా షేక్ అనే ఆవిడ కూడా వారితో పాటు సమాజం కోసం, మహిళల కోసం బాగా పనిచేశారు, పోరాటాల్లో పనిచేశారు. ఆవిడది మొత్తం 3 విగ్రహాలను పెట్టబోతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయాలనుకున్నాం. 2014లో ఎంతైతే ఘనంగా చేశామో అంతకంటే ఎక్కువ ఘనంగా ఈ 2026లో చేయాలనుకుంటున్నాం. అందులో మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించిన అంశాన్ని తీసుకుని చేయబోతున్నాం కాబట్టి మహిళలందరూ కూడా అత్యధికంగా పాల్గొవాలని, అలాగని పురుషులు తక్కువగా పాల్గొనడం కాదు, అందరూ పాల్గొవాలి.